మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బుడుపల్లి జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. ఈరోజు చూసుకుంటే తొలి వెలుగు రఘు అనే ఒక బ్లాక్ మెయిలర్ ఆయన చేస్తున్నటువంటి దందాలన్నీ కూడా నేను చెప్పడానికి మేము ముందుకు వచ్చినాను. నాకు కొన్నే తెలుసు, ఆ కొన్నిటి గురించే చెప్తాను. మనం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ కొన్ని చెప్పడానికి మాత్రం ఈరోజు నేను మీకు ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. హైడ్రా పేరుతోని పేదల 50 లక్షల రూపాయలు మోసం చేసినటువంటి తొలి వెలుగు రఘు బ్లాక్ మెయిలర్. ఈరోజు మనం చూసుకుంటే తొలి వెలుగు రఘు ఈ పేరును అడ్డం పెట్టుకొని హైడ్రా పేరుతో 50 లక్షల దందా చేసిండు. ఇది వాస్తవం కాదా? దీని గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి శంకర్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ పవన్ కళ్యాణ్ గారిది నువ్వు కబ్జా చేసి తీసుకుని అంటున్నావు కదా. అరే ఎదవా సన్యాసి, చెప్తున్నా నేను రాసుకోను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2014లో ఈ భూమి తీసుకోవడం జరిగింది. ఒకవేళ అది తప్పుంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. అప్పుడే దాని చట్టాలు అన్నీ తీస్తుండే, అప్పుడే పేదలకి అది అప్పచెప్తుండే. ధరణి కూడా మధ్యలో ధరణి అనేది కూడా ఒకటి వచ్చింది. అప్పుడన్నా ఒకవేళ తప్పు చేసి ఉంటే అప్పుడన్నా పోతుండే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నీతిగా నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర ఆయన కష్టపడ్డ సొంత డబ్బుతో ఈరోజు కొన్నటువంటి ఆస్తి అది. దీన్ని తీసుకొచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోక చెమ్మలారా సన్యాసులారా ఇలాంటి బయటికి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగితే నీ మాటలు వినే పరిస్థితి ఎవడు లేడు. తొలి వెలుగు రఘు, నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో. నీ మొన్ననే నీ రాసలీలన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాల్ రికార్డింగ్ కూడా మొన్న బయటకు వచ్చింది. అది అందరు కూడా విన్నారు. తర్వాత డిలీట్ చేయించినావు. కానీ నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి వాస్తవాలు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి దందా, ఈ బ్రోకరిజం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. రఘు, ఒకటి నువ్వు ఇది కబ్జా చేసి అంటున్నావు కదా. ఒకవేళ కబ్జా చేసి ఉంటే సబ్ రిజిస్ట్రేషన్ చేసి దానికి డాక్యుమెంట్ ఎట్లా ఇస్తాడు? ఒకవేళ కబ్జా చేసింది అయితే దీని గురించి ఆలోచించుకో. సబ్ రిజిస్టర్లు నీలాక బ్రోకర్లు కాదురా, యూజ్లెస్ ఫెలో. చదువుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నోళ్ళు వాళ్ళు. ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైంలో అఫిడవిట్ బయట పెడితే ఆ అఫిడవిట్ని బయటికి కొంచెం ఏదో తోప్ సింగ్ లేక బయటికి తీసుకొచ్చి ఏదో చట్టం గిట్టం మొత్తం డాటా మొత్తం నా దగ్గర ఉన్నట్టు యాక్టింగ్ చేసుకుంటా వాళ్ళ అఫిడవిట్లో ఏదైతే డాటా ఉందో ఆ డాటా చదువుకుంటా ఈరోజు ప్రజలని పిచ్చోళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు పిచ్చోని అవుతావు. అది గుర్తుపెట్టుకో. భూభారత్లో కొడుతూ వస్తుంది. ఈరోజు ఆన్లైన్లో కొడితే డాక్యుమెంట్లన్నీ బయటకు వస్తాయి. ఈరోజు నువ్వేంది చూపించేది? అది ప్రతి ఒక్క ఎమ్మెల్యే పోటీ చేసే టైంలో ఎలక్షన్ అఫిడవిట్లో ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి కూడా బాజాప్తా రిలీజ్ చేస్తాడు. అది తీసుకొచ్చి ఏదో పెద్ద పెద్ద అవాకులు చవాకులు వేలుస్తున్నావు. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు నింద వేయడం అంటే ఒక హిమాలయ శిఖరాన్ని టచ్ చేసినట్టే. తొలి వెలుగు రఘు, ఈరోజు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ పైన ఇన్ని రోజులు మాట్లాడినవి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంత నీతి నిజాయితీపరుడు అయితే, నువ్వు పేదల ప్రజల వైపు ఉండేటోనివి అయితే, నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి తొలి వెలుగు రఘు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు కదా. అప్పుడు ఎందుకు మాట్లాడలేవు? ఇన్ని సంవత్సరాల నుంచి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు నీకు? ఇది ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందంటే మన దగ్గర పైసలు లేవు, అన్ని కాలైపోయినాయి. పైసల కోసం, వ్యూస్ కోసం, ఈ సబ్స్క్రైబర్ల కోసం ఈ దందా మొదలు పెట్టినావు, ఈ వీడియో మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరోజు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇవి ఆపుకుంటే బాగుంటుంది. ఈరోజు ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు తెలంగాణ పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. ఈ తొలి వెలుగు రఘు అనేటువంటి ఎవరైతే ఉన్నాడో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు, మచ్చలేనటువంటి నాయకుని బయటికి గుంజినప్పుడు మీరు ఇతని పైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతను ఏమేమి ఛానల్ పెట్టి నడిపిస్తుండో ఆ ఛానళ్లను కూడా ఈరోజు తీసేయాలి, బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పేద ప్రజలందరూ కూడా ఇలాంటి వీడియోలు చూసి తప్పుదారులు అడుగుపెట్టి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇవి కూడా గమనించండి. ఇవి కూడా ఒక సైబర్ క్రైమ్ లాగా ముద్రపడిపోతున్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా తొలి వెలుగు రఘు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఒకవేళ మా నాయకుంది తప్పు ఉంటే ఆ భూములలో మీ దగ్గర మన బలమైన ఆధారాలు ఉంటే తీసుకొని రండి, మేమే మీ దగ్గరుండి అప్పచెప్తాం. కానీ నువ్వు పైసల కోసం ఏదో ఎవరిని పడతాన్ని బెదిరిస్తే పైసలు వస్తాయని చెప్పి ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని బెదిరించడానికి ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొడతామనే మాట కూడా గుర్తు చేస్తున్నాను నీకు. భారతదేశంని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి హెల్త్ బాగాలేదని తెలుసుకొని ఇంటికి వచ్చి పరామర్శించండు. ఒక చరిత్ర సృష్టించింది పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నరేంద్ర మోడీ గారు రావడం. అంటే మచ్చలైనటువంటి నాయకుడు, నీతి నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రావడం జరిగింది. నీలాంటి వాళ్ళ ఇంటికి కనీసం ఒక మంత్రి, సీఎం కూడా రాలేడు నీ జీవితంలో. రాసుకో, ఇది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా నీకు.
నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు లైవ్లు పెట్టుకొని మాట్లాడితే ఈడ వినేటోడు ఎవరు లేడు. ఇంకా వీళ్ళు ఏదో పెద్ద తెలంగాణ ఉద్యమకారులాగా ఇంకా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టించి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చాతగాక ఒక మహిళని పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్పులతో కొట్టిస్తారు. నెక్స్ట్ వీడియోలో దీని గురించి కూడా మాట్లాడతా, బలమైన ఆధారాలతో మాట్లాడతా. నీలాగా అల్లాటప్పగా మాట్లాడే క్యాండిడేట్ని కాదు, బలమైన ఆధారాలతో మాట్లాడతా. తస్మాత్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని చెప్తున్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు మనం చూసుకుంటే రైతు ఎండలో వానలో కష్టపడి రైతు పండించినటువంటి పంట ఈరోజు వడ్లు మక్కలు కొన్న పరిస్థితి ఎవడు సంచులలో నింపుకొని రోడ్లపైన పెట్టుకొని ఎర్ర టెండల తిట్టుమిట్టులాడుతురు, ప్రాణాలు కోల్పోతురు. రైతులు సంచులకి చెదలు పట్టి లోపల ఉన్నటువంటి వడ్లు మొలకలు వస్తున్నాయి. దీనిపైన ఎవడు మాట్లాడడానికి చేత కాదు. దీని మీద నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు దానికి చెప్పు. 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ మన రైతులు కానీ చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫామ్ హౌస్ది కావాలని చెప్పి ఏదో వ్యూస్ కోసం జర్నలిజం అనే ఒక ముసుగులో ఏదో మాట్లాడితే ఒక డాగేసి మన పైసలు వస్తున్నాయి ప్రయత్నం చేస్తున్నాం. పైసలు గీసలు ఇచ్చుడు ఉండదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ మీద, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మీద తప్పుగా ఎవడన్నా మాట్లాడితే ఉరికి చిరికిచ్చి కొడతామనే మాట నీకు వాస్తవం చేయబోతున్నాం. నువ్వు రాసుకో కబడతారని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నాను. ఈరోజు ఈ మాటలన్నీ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఒక బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఒక బిడ్డగా, తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ జెండా మోస్తున్నాం. అది కూడా పవన్ కళ్యాణ్ గారు మచ్చలేనటువంటి నాయకుడు, నీతి నిజాయితీపరుడు, ఒక వైట్ పేపర్ లాంటివాడు అని చెప్పి కూడా ఈరోజు ఆయన అడుగుజాడలు నడుస్తున్నాం. కాబట్టి నువ్వు మాట్లాడిన మాటలకి కడుపు మండి ఈరోజు మాట్లాడుతున్నా. తస్మాత్ జాగ్రత్త రఘు, జర్నలిజం ముసుగు తీసి బయటికి రా. జర్నలిజం అని చెప్పుకుంటా ఎంతమందిని మోసం చేస్తున్నావు కూడా బాధితులు ఎవరెవరైతే ఉన్నారో అందరిని కూడా బయటికి తెస్తాం. ఈ దందాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా అదే పనిలో ఉంటాం. చూసుకో ఇక నువ్వా మేమా అనేది. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు అందరు ఏమనుకుంటారు అంటే ఈ రఘు అనేటోనికి రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు ఏదో ఫేక్ డాక్యుమెంట్లు బండి బయటికి గుంజుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏదో అక్కడ తప్పు చేసినట్టు, పెద్ద ఈయన కిరీటం సంపాదించుకొచ్చినట్టు పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసినటువంటి అబ్జా చూడండి అని చెప్పి పెద్ద ఏదో బ్రేకింగ్ న్యూస్ లాగా పెద్ద పెట్టి ప్రజలకు గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడిన వీడియో ఏదైతుందో దాని కింద కామెంట్లో చూడు, అరే బ్రోకర్ రఘు, అరే రఘు మళ్ళీ ఈ వీడియో మాట్లాడి ఎన్ని పైసలు వసూలు చేయడానికి మళ్ళీ ఈ వీడియో మాట్లాడుతున్నావు. మొన్ననే కదా మా దగ్గర హైడ్రా పేరుతోని 50 లక్షలు దందా చేసినావు అని చెప్పి, మొన్ననే కదా ఒక లేడీని మోసం చేసినావు అని చెప్పి దాని కింద కామెంట్లో కొడుతురు. నేను మాట్లాడుతున్న మాటలు కాదు అది, కింద కామెంట్లో కొడుతురు. నువ్వు మాట్లాడిన వీడియో కింద చదువు, నీకు చదవనికి చేత కాక ఈరోజు నేను చదివి వినిపిస్తున్నది. పేద ప్రజల మీద ప్రేమ ఉంటే నిరంతరం ప్రతి ఒక్క ఊర్లకు పో. రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. పొలాలలో బోర్లు వేస్తే నీళ్లు పడతలేవు. ఒక్కొక్కరికి లక్షలు చిట్టీలు వేసుకుంటూ నెలకి 5,000 రూపాయలు కట్టుకొని చిట్టీలు లేపుకొని 2 సంవత్సరాలు ఆగి లో బోర్లు వేసుకుంటే నీళ్లు పడకపోతే ఏడ్చి లాస్ట్కి కన్నీరు కూడా మిగలకుండా పోయి ఈరోజు వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు నీకు కనిపించారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు చేస్తున్నటువంటి నాటకాలు గల్లబట్టి గుంజే కొట్టే రోజులు వస్తాయి బయటికి. తస్మాత్ జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారు మీరు చేసినటువంటి వాక్యాలు అన్నీ కూడా వెనుకకు తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం నాలాంటి జన సైనికులే నీ అంతు చూస్తారని చెప్పి కూడా తెలంగాణ జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూసుకుంటే, మీరు కబ్జా అంటారు కదరా, ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే తన పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి పైసలు అన్నీ మళ్ళీ బయటికి తీసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ నడిపిస్తుండ్రా. యూజ్లెస్ ఫెలో, పార్టీ ఆఫీస్ కట్టినరా. ఇలాంటి నాయకుడు రా. ఇప్పుడు ఏ పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే గెలిచిండో అదే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే శాలరీ 2,10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలు ఈరోజు మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకు 5,000 రూపాయలు లేక 42 మందికి ఇస్తుండ్రా. ఈ రాజకీయ చరిత్రలో 2 తెలుగు రాష్ట్రాలు కాదు భారతదేశంలో ఏ ఎమ్మెల్యే ఈ విధంగా దానం చేస్తుండో చూపిరా. యూజ్లెస్ ఫెలో. ఇలాంటివి కూడా సమాజానికి చెప్పు. పవన్ కళ్యాణ్ గారు చేసినాయి. అర్థమవుతుందా? జై తెలంగాణ, జై హింద్.